అసభ్య పదజాలానికి అలవాటు పడిన వైసీపీ నేతలకు వారిని ప్రోత్సహిస్తున్న జగన్కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని కూటమి నేతలు మండిపడ్డారు. ఇలాగే నోరు పారేసుకుంటే భవిష్యత్తులో జగన్ ముఠాకు ఆ 11 సీట్లు కూడా రావని హెచ్చరించారు. ఒక వ్యక్తి రోడ్డు మీద పడి ఆంబోతులా వ్యవహరిస్తూ నోటుకొచ్చినట్టు మాట్లాడితే దాన్ని సమర్థించే వాళ్ళందరూ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే అవుతారు. జగన్ గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం మేము, ఈ రకమైనటువంటి విధానం వల్లే ప్రజలు మిమ్మల్ని చీకొట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ ఇదే పద్ధతిలో వెళితే అసలు రాష్ట్రంలో తిరగనిచ్చే పరిస్థితి కూడా మీకు ఉండదు. ఒక నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి, అంతేగాని నోటుకొచ్చినట్టు తల్లిని తండ్రిని కించపరిచేలాగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఇంత దారుణంగా దూషించడం అనేది అసలు సభ్య సమాజానికే ఇతను ఉండటం అనేటువంటిది సమంజసం కాదనేటువంటి మాట కూడా వినబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి పర్యటనలో రప్ప అని పెడితే ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, తప్పేంటంటాడు. అదేవిధంగా వాళ్ళ నాయకులు అంబటి రాంబాబు మాట్లాడాడు, జోగి రమేష్ మాట్లాడాడు, ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడాడు. అంటే వాళ్ళు ఏదైతే ఒక విష బీజాన్ని నాటారో దానిలో వాళ్లే బలైపోయే పరిస్థితులు వాళ్ళు వచ్చినాయి. తప్పు చేసినాడు, నేను తప్పు చేశానని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇంకా రెచ్చిపోయి మాట్లాడిన నేపథ్యంలో ప్రజలు తిరుగుబాటు చేశారు. నోరుని అదుపులో ఉంచకపోతే ఒకటి జరగాల్సింది జరుగుతుంది. ఎందుకంటే ఆయన అనేవారు కదా, 5 సంవత్సరాలు మా వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయని. మాకు లేవా మనోభావాలు? మా మనోభావాలు దెబ్బతింటే ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఏదో వయసు రీత్యా ఏదో నోరు అదుపు తప్పి మాట్లాడేశానంటే దొబ్బదు. అలాగే అంబటి రాంబాబుతో పాటు మిగతా వైసీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం, నోరు ఉందా కదా అని చెప్పి నోటికి వచ్చినట్లు పెట్టరేగితే చాలా గట్టిగా ఉంటుంది. మా నాయకుడు చెప్పింది ఆగుతున్నాం, అలాగని చెప్పి మంచితనాన్ని చేతకానితనంగా చూడకండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజకీయంగా ఏదైనా ఉంటే రండి. 11వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది, ఫిబ్రవరి 11th నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు మీరే మొగాడిలా వచ్చి 11వ తారీఖు మీ 11 మందితో వచ్చి 11వ గంటకి చర్చించండి. అది విధానం. కానీ ఇలాగా తట్టుకోలేక వారులేనితనంతో మీ వాళ్ళని ప్రేరేపించేలాంటివి మాట్లాడడం వల్ల అది మంచి విధానం కాదు. మీకు రాష్ట్రం పైన బాధ్యత ఉంటే ఇలాంటి పనులు మీరు చేయరని కూడా తెలియజేస్తూ, వాళ్ళ భాష చూసి వాళ్ళ నోరు చూసి నవ్వుకుంటున్నారు ప్రజలు. ఒక్కసారి తరిమి వీళ్ళని కొట్టినా ఇంకా బుద్ధి రాకుండా ఇదే నోరేసుకొని మళ్ళీ మేము వస్తే ఏదో చేస్తామని చెప్పి జనాన్ని బెదిరిస్తూ పెద్ద చిన్న ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనే విచక్షణ అనేది లేకుండా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటని చెప్తున్నాను. ఒక రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇటువంటి భాషని వాడకూడదు అని చెప్పి రాబోయే రోజుల్లో ఏదో ఒక శాసనం తీసుకురావాలేమో, వీళ్ళంతా మారాలి అంటే నేను అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళకి ప్రజలు తిరిగి రాజకీయాల్లోకి రాకుండా బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.